నిన్నటి రోజున జరిగినటువంటి వైసీపీ యువత పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగానికి చెందినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా ముందు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆయన చూసి భయపడి ఆయన పరిచయం చేసినటువంటి యొక్క సంక్షేమ పథకాల ద్వారా వాటన్నింటిని కొనసాగించుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు అవ్వు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే బైరెడ్డి వ్యాఖ్యలన్నిటికీ కౌంటర్ ఇవ్వడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కొన్ని పెట్టకథలనే చెప్పుకోవాలి. మనం చూసుకుంటే పెట్టకథలు చెప్పి మరలా ఎన్ని సంవత్సరాలకు ఎప్పుడు కనపడతారో కూడా తెలియదు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన మీద ఆడుదా ఆంధ్ర స్కామ్ సంబంధించి వస్తే దానికి స్పందించకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి స్పందిస్తూ ఏదైతే ఈ యొక్క పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే కొనసాగిస్తున్నారు, ఈయన ప్రెస్ మీట్ పెట్టి నిరసనలు ధర్నాలు చేయడం ద్వారా వాటి ఫలితమే ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటంటారు దాని గురించి? సిద్ధార్థ రెడ్డి మాటలు చూస్తే నవ్వు వస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నత విద్యావంతులు ఉంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ గంజాయి బ్యాచ్, ఇంటర్మీడియట్ డిగ్రీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. దానికి ఉదాహరణలో ముఖ్యంగా బీటెక్ కనీసం గ్రాడ్యుయేట్ కానీ సిద్ధార్థ రెడ్డి కనీసం గ్రాడ్యుయేట్ కాదు. ఈయన ఈరోజు మాట్లాడుతున్నాడు సంక్షేమం గురించి. 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు పెట్టారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంతెందుకు, మొన్న చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లో పెట్టాడు. ఆ అన్నా క్యాంటీన్లో మూసేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరిచాం, జగన్మోహన్ రెడ్డిని చూసి చేర్చాం. ఆ జగన్మోహన్ రెడ్డి చేతగాక ఆపేసి పేదోడు పొట్టగొడితే ఈరోజు అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి ప్రతి పేదోడికి భోజనం పెడతా ఉన్నాం. పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నాడు సిద్ధార్థ? 5 ఏళ్ళు తీసుకున్నాడు. వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచాడు. గతంలో వికలాంగులకు మీరు 3000 ఇస్తే ఈరోజు 6000 చేశారు. ఇవన్నీ మేనిఫెస్టోలో ఎప్పుడో చెప్పారు, ఈరోజు చేశారు. జగన్మోహన్ రెడ్డికి సంక్షేమం చేయడం చేత కాదు. ఏంటంటే అప్పులు చేసి పప్పు కూడా పెట్టాడు అన్నట్టు చెప్పుకుంటాం. 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు తన జోబీలోకి వేసుకున్నాడు. దాంట్లోనే లిక్కర్ స్కాములు కావచ్చు, ఇంకా చాలా స్కాములు ఉన్నాయి. అంతేగాని నోటికి ఎదుస్తుంది మాట్లాడితే ఎవరో చూస్తూ ఉంటారు. సిద్ధార్థ్ గుర్తుపెట్టుకో, ఏంటంటే నువ్వు పిట్టకథలు చెప్పుకునేదానికి పనికొస్తావు, రాజకీయాలకు పనికిరావు. అది గుర్తుపెట్టుకో. ఏదో ఇటుపక్క 10 మందిని ఇటుపక్క 10 మందిని ఎకిల్ నవ్వులు నవ్వుతూ చెప్పేస్తే చూస్తూ ఉంటారు. ఎవరు చూస్తూ ఉండరు. సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు. మత్స్యకార భరోసా గతంలో 10,000కి 20,000 చేశారు. మత్స్యకార భరోసా ఇంట్రడ్యూస్ చేసింది టీడీపీ పార్టీ. అన్నా క్యాంటీన్స్ ఇంట్రడ్యూస్ చేసింది టీడీపీ పార్టీ. పెన్షన్ సిస్టమ్ ఆనాడు ఎన్టీ రామారావు నుంచి ఇస్తూ ఉన్నారు. గతంలో 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు, దాన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి సంవత్సరం తీసుకున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు అమ్మ ఒడి ఇది అదేదో పెట్టి అని చెప్తున్నాడు. పసుపు కుంకమని 2014 నుంచి 19 వరకు ఒక్కొక్క మహిళ అకౌంట్లో 10,000 వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని మీరు పేర్లు మార్చారు. అన్నదాత సుఖీభవ గతంలో ఇచ్చారు, మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. ఇక్కడ మధ్యలో జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఏముందయ్యా? జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఏముంది? ఏంలే, నేనేది చెప్పినా జనాలు నమ్ముతారు అనుకుంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. సబ్జెక్ట్ తెలుసుకో ఫస్ట్. ఏది పడితే అది బయటకు వచ్చి 1-2 మాటలు మాట్లాడేసి ఆహా అని చెప్పి నవ్వేస్తే కాదు. నువ్వు ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏదో గురించి చేస్తున్నావంట, చేసావని చెప్తున్నారు. నీ ఫీజు రియంబర్స్మెంట్కి కావాలా లేకపోతే ఇంకెవరికి కావాలి? ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటారండి? అంటే మనం బీటెక్ ఇంతవరకు కంప్లీట్ కాల, మనోడు ఇంకా బీటెక్ అయిపోలేదా? అవ్వలేదని మనోడు ఇప్పుడు నాకు చదువు అబ్బదబ్బా అనేది ఇంటర్వ్యూలు ఇట్టా అట్టా అని చెప్తాడు కదా. అలాంటి వ్యక్తి నువ్వు చదువుకునే వాళ్ళ గురించి వచ్చి మాట్లాడుతున్నావు. నా చదువుకునే వాళ్ళకి ఆల్రెడీ ఏమేం కావాలో బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. అవన్నీ నీకేడ అర్థం అవుతాయిలే. ఎందుకంటే మళ్ళీ యోగాంధ్ర గురించి ఏదో మాట్లాడుతూ ఉండవు. అదే ప్రజాధనం వృధా చేశారు 300 కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వు 300 కోట్లను నిరూపించగలుగుతావా? 300 కోట్లు అని చెప్పి నోటి మాటగా చెప్పడం కాదు. ఇది కూడా దీంట్లో కూడా ఇప్పుడు ఎంతవరకు అయితే 75 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాయంటున్నారు. ఆ 75 కోట్లను కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఆయుష్ డిపార్ట్మెంట్ 75% రియంబర్స్మెంట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యోగా ఈవెంట్ అనేది ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం అభినందించారు. ఇదే విధంగా కేంద్ర క్యాబినెట్లో ఇది ఒక కేస్ స్టడీ, ప్రతి ఒక్కరూ చూసుకోవాలని ప్రతి రాష్ట్రానికి పంపిస్తాం. ఇది కేస్ స్టడీ నేను చేయమని చెప్పానని చెప్పి చెప్పారు. అంటే దేశం గర్వించదగ్గ ఈవెంట్ మన తెలుగు నేలపైన జరిగింది. వైజాగ్కి బ్రాండ్ ఇమేజ్ అనేది జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో వచ్చింది. ఇంటర్నేషనల్ యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఎక్కడ జరిపాం? మన తెలుగు నేలపైన జరిపాం. ఇది గర్వంగా తెలుగు వాళ్ళకి గర్వకారణంగా చెప్పుకునేది. తెలుగు వాళ్ళ వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది ఆ రోజు. నువ్వు వైజాగ్ని గతంలో మీరేం చేశారు? గంజాయి పంటలు అమ్మడాలు, డ్రగ్స్కు, మళ్ళీ అదేవిధంగా చాలా విధాలుగా వైజాగ్ని గూండాయిజం, రౌడీయిజం, ల్యాండ్ కబ్జాలు చేసి నాశనం చేశారు. వైజాగ్ ఎవరైనా రావాలంటే భయపడేవాళ్ళు.
ఈ రోజు వైజాగ్ని ఆ బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేయడం కోసం ఇక్కడ TCS అని తీసుకొని వచ్చారు. అదేవిధంగా కాగ్నిజెంట్ వచ్చింది. అదేవిధంగా దగ్గరలో అనకాపల్లి దగ్గర ఆర్సిల్ మెటల్ కావచ్చు, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కావచ్చు, ఈరోజు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసింది. మన బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. బ్రాండ్ అంటే నీకేం తెలుస్తుంది? మీరు దాగే బ్రాండ్లు వేరుంటాయి కదా, మీకు ఈ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏం తెలుస్తుందిలే. అందుకే ఏకిలి మాటలు మాట్లాడుతున్నారు. అవి తగ్గించుకోండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈరోజు గిన్నెస్ రికార్డ్ వచ్చిందండి ఆ ఈవెంట్కి. ఒకప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎవరు అవార్డులు ఇచ్చుకొని భాస్కర్ అవార్డ్స్ లాగా వాళ్ళకి వాళ్ళు ఏదో రికార్డులు అని చెప్పి అవార్డులు పెట్టుకొని ఇచ్చుకున్న చరిత్ర వీళ్ళది. ఈరోజు గిన్నెస్ రికార్డ్ వచ్చింది. ఇది ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. కూటమి ప్రభుత్వానికి వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడు, ఏకిల్ నవ్వులు నవ్వి 2 మాటలను అయితే నవ్వుతారు కదా. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తే అర్థం చేసుకొని ఇది మంచి అని చెప్పడానికి కొంచెం సమయం పడుతుంది. అదే ఒక బూత్ మాట మాట్లాడితే టకటక కొంతమంది నవ్వుతారు కదా. ఆ విధంగా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కూటమి ప్రభుత్వం చేసే మంచిని వీళ్ళు ఏదో ఒక బూత్ మాట మాట్లాడేసి 10 మంది నవ్వితే అది గొప్ప అనుకుంటున్నారు. 10 రోజుల తర్వాత ఛీ అని వాళ్ళ మొహానే అంటారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి సిద్ధార్థ రెడ్డి. ఏంటంటే ఏదో సోషల్ మీడియాలో హైప్ ఉంది కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, 2 మాటలు కిండల్గా మాట్లాడేస్తే వాళ్ళని నేను కిండల్ చేసినట్టు అనుకున్నావు. నీ స్థాయి గుర్తు. ఈరోజు మీ అక్క కూడా ఉంది, నీ తర్వాత వచ్చింది రాజకీయాల్లోకి, ఈరోజు ఎంపీ అయ్యింది, పార్లమెంట్లో ఒక మంచిగా మాట్లాడుతూ ఉంది, ఒక సబ్జెక్ట్ నేర్చుకునింది, ఈ విధంగా చెప్తూ ఉంది. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకో. గోండాలతో తిరిగితే నువ్వు గోండావే. నువ్వు ఫస్ట్ బీటెక్ క్లియర్ చేయి. నా సజెషన్ బీటెక్ క్లియర్ చేయి. గ్రాడ్యుయేట్ రేపు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లో ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక రూల్ పెట్టి లేదా దేనికన్నా తీసుకుంటే నీ ఆ ప్రాతిపాదిక నువ్వు దగ్గరలో కూడా ఉండవు. గుర్తుపెట్టుకో. ఏదో గాలికి వచ్చేసి గాలి మాటలు మాట్లాడేస్తే 10 మంది గాలిదవులు నీ చుట్టూ ఉండి చప్పట్లు కొట్టేస్తే నువ్వు నాయకుడు అనుకుంటావు. అది నాయకుడు కాదు, గూండా. అయితే మరి ఇదే సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పోలెక్కి వాటి గురించి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంతో సుపరిపాలన అనే విధంగా కొనసాగింది. అంటే ఈ దృష్టిలో సుపరిపాలన అంటే ఆ బ్యాచే కదా. గంజాయి అమ్మడం ఆయనకి సుపరిపాలన అవ్వచ్చు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి చేసిన గంజాయి పాలన సుపరిపాలన అయి ఉండొచ్చు ఆయనకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదోడికి భోజనం పెట్టడం నచ్చకపోవచ్చు సిద్ధార్థ రెడ్డికి. గతంలో పెన్షన్ పెంచుకుంటూ పోయి పేదోడు మోసం చేస్తే అది తప్పనిపిది సిద్ధార్థ రెడ్డికి. ఇప్పుడు ప్రతి పేదోడికి పెన్షన్ ఒకేసారి పెంచేస్తే అది తప్పు అనిపిస్తుంది. అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ మూయేస్తే సూపర్, చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదోడికి భోజనం పెడితే తప్పు, జగన్ పెన్షన్ పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే గుడ్, అదే చంద్రబాబు నాయుడు 1 నెలలో పెంచేసి వాళ్ళకి ప్రతి అవతాతలకు ఇస్తూ వికలాంగులకి డబుల్ పెన్షన్ చేసి అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 చేసి ఇస్తే అది తప్పు. కానీ 3,000 ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గొప్ప. మళ్ళీ అదేవిధంగా మత్స్యకారులకి ఒకప్పుడు 10,000 ఇచ్చాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తున్నాడు. కానీ ఆ 10,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గొప్ప, 20,000 ఇచ్చే చంద్రబాబు నాయుడు గొప్ప కాదని చెప్పి చెప్తారు వీళ్ళు. అంటే ఇంకొకటి, గతంలో ఉద్యోగాలు రాకుండా పరిశ్రమలు తరింగొట్టేస్తే అది గొప్ప, ఈరోజు చంద్రబాబు నాయుడు పరిశ్రమలని తీసుకొని వస్తుంటే అది గొప్ప కాదు అన్నట్టు వీళ్ళు వక్రీకరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎవరికన్నా అందుబాటులో ఉన్నాడా? ఎవరికన్నా ఉన్నాడా? చెప్పు నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి నెల పేదలతో ఉంటున్నాడు, నెలలో 5-6 రోజులు ప్రజల మధ్యలో ఉంటున్నాడు, నిరంతరం ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడే పాలసీల కోసం ప్రజలకు ఉపయోగపడే దానికోసం పనిచేస్తూ ఉన్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాడు. అభివృద్ధి చేస్తూ అదేవిధంగా సంక్షేమ ఫలాలు ఇస్తూ రాష్ట్రంలో ఉండే యువతకంతా ఒక మంచి భవిష్యత్తు, అంటే ప్రపంచంతో మనం పోటీ పడాలని ఒక లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పనుకోవడం తప్ప ఏమన్నా చేశాడా? కనీసం నీకన్నా ఒక 10 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటాడు 5 ఏళ్లలో, సంవత్సరానికి 2 సార్లు లెక్కన ఇచ్చి ఉండడు. అది మీ చరిత్ర. ఈరోజు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి అందరికి వెళ్తున్నారు, ప్రజా వేదికలు పెడుతున్నారు, ప్రజా దర్బార్లు పెడుతున్నారు, ప్రజలందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకు ఈ ఎకిలి మాటలు? స్థాయి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి 2 పదవులు ఇచ్చేసాడు కదా, 2 బిస్కెట్లు వేస్తున్నాడు కదా అని వచ్చి మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఉండరు. ఎందుకంటే పద్ధతి మార్చుకొని హుందాతనంగా రాజకీయం చేయి. ఫస్ట్ బీటెక్ క్లియర్ చేయి. నేను చెప్పేది ఫస్ట్ బీటెక్ క్లియర్ చేసి ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చి మాట్లాడు. ప్రజలు కూడా వింటారు. ఎకిలి మాటలు మాట్లాడతా నా చుట్టూ ఉండే 10 మంది హే అని నవ్వుతారంటే నవ్వులు పాలైపోతావు భవిష్యత్తులో. మరి అయితే చూసుకుంటే రోజా గారు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి కార్ సీజ్కి సంబంధించి ఆవిడ మాట్లాడుతూ కుట్రపూరితంగా కక్షపూరితంగానే కార్ సీజ్ చేశారు, అసలుకి సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన దానికి సంబంధించి విచారణలో భాగంగా సీజ్ చేశారు పోలీసులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆయనకు వచ్చేటువంటి క్రేజ్ చూసి తట్టుకోలేక బయటికి రావడానికి అడ్డుకోవడానికి సంబంధించి కార్ సీజ్ చేసి చెప్పేసి ఆవిడ చూస్తుంది. అంత వద్దండి రోజా గారు. ఒకటి తెలుసుకోండి, నిజంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలనుకుంటే ఎన్నో రకాలుగా అడ్డుకోండి. మీరు అడ్డుకున్నట్టు అడ్డుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వైఖరి కాదు. మంచి చేస్తారు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, అతను ఒక ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా, అతన్ని పోని తిరగని అని చెప్పి తిరగనిస్తూ ఉన్నారు.
మీరు ఇచ్చిన రూల్స్ని పాటించకుండా, సూచనలు పాటించకుండా, పోలీస్ సూచనలు మేము వితండవాదం చేస్తామని చెప్పి తప్పుడు పనులు చేసి ఒక అమాయకుడైన ప్రాణం అతను మీ పార్టీ కార్యకర్త చంపేస్తే దానిపైన విచారణలో భాగంగా చేస్తే ఇది మీరు ఎలా తప్పని చెప్తారు? సమాధానం చెప్పండి. కనీసం మానవత్వం ఉందా? నీ కారు కింద ఒకడు పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి కనీసం వచ్చి సరే పడ్డాడంట వెయ్యి చూసి ఓపిక్గా ఏమైంది నాన్న అంబులెన్స్లో పంపేయండి, ఎలా ఉంది ఫాలో అప్ పెట్టుకోవాలి కదా. ఆయన కారు కింద పడితే ఆయనకి తెలియదంట. ఇది ఎక్కడ మాట? అంటే ఇక్కడ చూడండి వీళ్ళ నాటకాలు ఎలా ఉన్నాయి. వీళ్ళు ప్రజలను డైవర్షన్ చేసి దానికి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి మానవత్వం లేని వ్యక్తుల్ని రాజకీయాల నుంచి తరింగొడితేనే రాజకీయాలు బాగుపడతాయని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అంటే చివరిగా వీళ్ళిద్దరి మీద వస్తుంటే ఆడదాం ఆంధ్ర స్కామ్ సంబంధించి ఎందుకు స్పందించట్లేదు? భవిష్యత్తులో వీళ్ళు స్పందించకపోయినా చట్ట ప్రకారం వీళ్ళపైన చర్యలు ఉంటాయి. రేపు వచ్చిన రోజు వీళ్ళు ఎక్కడికి శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పకుండా వెళ్తారని నేను భావిస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.